ఈ ప్రాబ్లం చూడండి, 3 capacitors, each of capacitance 9 picofarads are connected in series. What is the total capacitance of the combination? What is the potential difference across each capacitor if the combination is connected to 120 volt supply? మన మోటివ్ ఏంటి అంటే 3 capacitors ఇవ్వడం జరిగింది. ఈ 3 capacitors సిరీస్లో కనెక్ట్ చేశారు. ఇలాగా వీటి యొక్క కెపాసిటెన్స్ ఈక్వల్, లెట్ ఇట్ బి సి. ఈ 3 కెపాసిటర్స్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేశారు. ఆ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ వి. మనం ఏం కనుక్కోవాలి అంటే ఈ సిరీస్ కాంబినేషన్లో ఉన్న ఈ టోటల్ కెపాసిటెన్స్ కనుక్కోవాలంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్, అలాగే ప్రతి కెపాసిటర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి, విసి. ఇది మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. ప్రతి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఇచ్చారు, దట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు 9 picofarads, దట్ ఈస్ ఈక్వల్ టు 9 × 10⁻⁻9 farads. అలాగే టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఇచ్చారంటే 120 volts. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఇలా సిరీస్ కాంబినేషన్లో ఉన్న కెపాసిటర్స్ యొక్క టోటల్ కెపాసిటెన్స్ ఎంత అంటే 1/C ఈక్వివలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. 3 కెపాసిటర్స్కి కెపాసిటెన్స్ ఈక్వల్ కాబట్టి మనం 3/C రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/9 × 10⁻⁻9. 3 1s 3 3s, so equivalent capacitance is equal to 3 × 10⁻⁻9 farads. ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే ప్రతి కెపాసిటర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ ప్రతి కెపాసిటర్ కెపాసిటెన్స్ సేమ్ కాబట్టి వాటి మీద డిపోజ్ అయ్యే ఛార్జ్ కూడా సేమ్ అట్ కాన్స్టెంట్ పొటెన్షియల్. ఇక్కడ వీటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా సేమ్ ఉంటుంది. V1 V2 V3 కనుక అయితే V1 ఈజ్ ఈక్వల్ టు V2, V2 ఈజ్ ఈక్వల్ టు V3. కాబట్టి టోటల్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఈ మూడు సమానమైనప్పుడు నేను 3V1 రాస్తాను. దట్ ఇంప్లైస్ V1 ఈజ్ ఈక్వల్ టు V/3. V అంటే 120 volts బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 volts. అంటే ప్రతి కెపాసిటర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ 40 volts అనమాట.